బట్టి ఆయనను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ నా ఉదయకాల శుభములు తెలియజేస్తూ ఉన్నాను. యాక్చువల్గా మనము గత వారము ఒక అంశాన్ని కంప్లీట్ చేసుకున్నాము. దమస్కు మార్గంలో పౌలు గారి జీవితంలో జరిగిన సంఘటన గురించి మనం నేర్చుకున్నాం. ఆ అంశాన్ని క్లియర్ చేసుకున్నాం. ఈరోజు యాక్చువల్గా ఒక నూతనమైన ఒక కొత్త టాపిక్ని చెప్పాలనే ఆశ ఉండింది. కానీ మీ అందరికీ ఒక మనవి ఏంటంటే, నాకు అప్పుడప్పుడు కొన్ని ప్రశ్నలు వస్తూ ఉంటాయి. కొంతమంది కొన్ని క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు. అంటే వారి ఆత్మీయ జీవితంలో వారు ముందుకు వెళ్తున్నప్పుడు వారికి కొన్ని అడ్డంకులు వస్తూ ఉంటాయి. కొన్ని ఓవర్కమ్ చేయడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందనా, ఈ పరిస్థితుల్లో మేమేం చేయాలి అని కొన్ని ప్రశ్నలు నాకు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. సో వారికి వీలైనంత వరకు ఫోన్లో క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. లేకపోతే ఒకవేళ ఎప్పుడైనా ఆ మెసేజ్ నేను చెప్పినట్టయితే దానిని వాళ్ళకు ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేస్తాను. సాధ్యమైనంత వరకు వాళ్ళు ఆత్మీయంగా బలపడడానికి నా వంతుగా నేను ప్రయత్నం చేస్తాను, దేవుని కృపను బట్టి. సో ఈరోజు నాకు అలాంటి కొన్ని రెగ్యులర్గా ఎక్కువగా వస్తున్న ఒక ప్రశ్నకి సమాధానం ఈరోజు ఇవ్వాలని ఆశపడుతున్నాను. మీకు కూడా ఒకవేళ మీ ఆత్మీయ జీవితంలో ఆత్మీయంగా ముందుకు వెళ్ళకుండా ఏదైనా సమస్య వస్తున్నట్లయితే, ఆత్మీయంగా బలహీనపడుతున్న సమస్య మీరు ఎదుర్కొంటున్నట్లయితే, మీరు నాకు వ్యక్తిగతంగా మెసేజ్ చేయొచ్చు, లేకపోతే గ్రూప్లో అయినా పోస్ట్ చేయొచ్చు. ఈ ప్రశ్నకి అంటే క్వశ్చన్ ఆన్సర్స్ అంటే దీనికి సమాధానం ఏంటి అంటే, బైబిల్లో జ్ఞానమును పరిశీలించడానికి ప్రశ్న వేయడం కాకుండా, అంటే నా జ్ఞానం ఎంత ఉంది, నాకు తెలుసా లేదా అలాంటివి కాకుండా, వ్యక్తిగతంగా మనము మన ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళకుండా చేస్తున్న సమస్యలు జనరల్గా ప్రతి విశ్వాసికి ఉంటాయి. సో అలాంటి ప్రశ్నలు దయచేసి పంపించడానికి ప్రయత్నం చేయండి. దానికి దేవుని చిత్తమైతే అవకాశం దొరికినప్పుడు వాటికి సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకొకటి, ఎక్కువగా మనము అంటే బైబిల్లో కూడా సందర్భం వచ్చింది కాబట్టి మీకు ఒక మాట చూపిస్తాను. తీతుకు రాసిన పత్రికల్లో 3వ అధ్యాయము 9వ వచనాన్ని నేను చదువుతాను. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో, అవివేక తర్కములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను, నిష్ప్రయోజనమును వ్యర్థమునై ఉన్నవి కనుక వాటికి దూరంగా ఉండుము. మతభేదములు కలిగించు మనుష్యునికి 1-2 మారులు బుద్ధి చెప్పిన తర్వాత వానిని విసర్జించుము. అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకొనిన వాడే పాపం చేయుచున్నాడని నీవు ఎరుగుదువు. అంటే తీతుకు కానీ లేకపోతే తిమోతితో కూడా ఇదే మాట అంటారు. మొదటి తిమోతిలో 1వ అధ్యాయము 3వ వచనంలో, నేను మాసిదోనియకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనా కథలను, మితము లేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదముతోనే సంబంధం కలిగి ఉన్నవి కనుక వాటిని లక్ష్య పెట్టవద్దని కొందరికి ఆజ్ఞాపించుటకు అని రాయబడింది. అంటే వంశావళుల గురించి డిస్కస్ చేసేటప్పుడు, లేకపోతే అనుమానాలు వచ్చినా అలాంటి వాటి గురించి ప్రశ్నలు అడగకండి. ఎందుకంటే వంశావళులు మిత్తము లేని వంశావళులు. పలానా వ్యక్తి పలానా వంశంలో పుట్టాడని రాయలేదు, కానీ ఆయన గురించి ఇది రాయబడింది, ఈయన ఎవరు బ్రదర్, అట్లాంటి ప్రశ్నలు కాదు. ధర్మశాస్త్ర సంబంధమైన ప్రశ్నలు కాదు. ధర్మశాస్త్ర సంబంధమైనవి అని మనం ఆల్రెడీ నూతన నిబంధనలోకి వచ్చాం. ధర్మశాస్త్రంలో పలానా పాపం చేసినప్పుడు ఏ పాపం చేస్తే ఏ బలి అర్పించాలి, సో ఇవన్నీ కూడా మనకు జ్ఞానాన్ని ఇస్తావేమో, కానీ జ్ఞానము మనల్ని రక్షించదు. అక్షరము చంపుతుంది, ఆత్మ జీవింపచేస్తుంది అని ఖచ్చితంగా రాయబడింది. ఇలాంటి ప్రశ్నలు కాకుండా, ధర్మశాస్త్ర సంబంధమైనవి కాకుండా, వంశానికి సంబంధించిన వంశావళుల గురించి సంబంధించినవి కాకుండా, వీటికి సాధ్యమైనంత వరకు మనం దూరంగా ఉండే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడని కాదు, మీ జీవితంలో ఎవరు ఎలాంటి డిస్కషన్ పెట్టినా వాటికి దూరంగా ఉండే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అవి మతాన్ని అవి కలహాన్ని రేపుతాయి. ఆ డిస్కషన్ ఎక్కడికి పోతుందంటే ఆర్గ్యుమెంట్లోకి పోతుంది. సో దాని నుంచి వచ్చే మేలులు ఏమీ ఉండవు మనకి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఆత్మీయంగా బలపడడానికి, ఆత్మీయంగా ఎదగడానికి మన జీవితంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఒకవేళ అది మీకు ఇంకా ప్రశ్నగానే మిగిలిపోయి ఉంటే దయచేసి మీరు నాకు మెసేజ్ చేయవచ్చు. దానికి మీకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఈరోజు అలాంటి ఒక ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను.
నాకు వచ్చిన ప్రశ్నలలో ఈ ప్రశ్న ఎక్కువగా వస్తూ ఉంటుంది. వాటికి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తుంటాను. ప్రశ్న ఏంటంటే, అన్న నేను ఎక్కువగా ప్రార్థన చేసుకుంటాను, అయితే శోధనలు కూడా ఎక్కువ అవుతున్నాయి, పాపం చేస్తున్నాను, ప్రార్థన చేసుకోకపోతే పరిశుద్ధత గురించి ఆలోచించకపోయినా, ప్రార్థన చేసుకోకపోయినా శోధనలు రావట్లేదు నాకు, పాపపు ఆలోచనలు రావట్లా, పాపం చేసే అవకాశం ఉండట్లా, మరి నేనేం చేయాలి అంటే, ప్రార్థన చేస్తున్నప్పుడు శోధనలు ఎక్కువైపోతున్నాయంట. ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, దేవునికి దగ్గరగా జీవించే ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఆత్మీయంగా బలపడే ప్రయత్నం చేస్తున్నప్పుడు శోధనలు నాకు ఎక్కువైపోతున్నాయి. ఈ శోధనల్లో ఒక్కొక్కసారి నేను పడిపోయే అవకాశం ఉంటుంది, తప్పు చేసే అవకాశం నాకు వస్తుంది. ఒకవేళ నేను వీటికి భయపడి ప్రార్థన చేసుకోకుండా, వాక్యము చదువుకోకుండా కొన్ని రోజులు అలా ఉంటే నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. శోధనలు రావు, పాపం చేసే అవకాశం రావట్లేదు, నేను చాలా హ్యాపీగానే ఉంటున్నాను, సంతోషంగా ఉంటున్నాను. మరి నేను ఏం చేయాలి? వాక్యం చదువుకోవాలా, ప్రార్థన చేసుకోవాలా, చేసుకోకూడదా? మరి శోధనలు వచ్చినప్పుడు పాపం చేస్తున్నాను కదా, తప్పు చేస్తున్నాను కదా, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నాను కదా, ఎలా మరి నా ఆత్మీయ జీవితం గురించి నా పరిస్థితి ఏంటి అని చాలామంది అడుగుతూ ఉంటారు. సో దీనికి ఈరోజు సమాధానం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఈ విషయం మనకు తెలియదేం కాదు, అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ లోకం ఎవరు ఏమనుకోమాకండి, అర్థం అవ్వడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. లోకంలో ఉన్న ఒక సామెత చెప్తాను, మనకు అర్థమవుతుంది, నీట్గా బాగా అర్థమవుతుంది కాబట్టి ఆ సామెత చెప్పే ప్రయత్నం చేస్తాను. లోకంలో ఒక సామెత ఉంది, అత్తలేని కోడలు ఉత్తమురాలు, కోడలు లేని అత్త గుణవంతురాలు అనే మాట మనం వింటుంటాం కదండి. అత్తలేని కోడలు ఉత్తమురాలు, కోడలు లేని అత్త గుణవంతురాలు. అంటే ఏ కోడలికైతే అత్త లేదో ఆ కోడళ్ళు ఉత్తమురాలంట. అత్త లేకపోతే కోడలు ఉత్తమురాలు, కోడలు లేకపోతే అత్త గుణవంతురాలు. అదేంటి? ఆలోచన చేసే ప్రయత్నం చేస్తే, అత్త కోడలు ఒకే చోట ఉంటే ఆ కోడలు ఉత్తమురాలుగా ఉండలేదు కదా, అత్త గుణవంతురాలుగా ఉండలేదు. ఎందుకు అలా ఉండలేదు? ఎందుకు కోడలు ఉత్తమురాలు కాదు, అత్త గుణవంతురాలు కాలేదు? కోడలుని ఉత్తమురాలుగా ఉండనిచ్చే అవకాశం లేదు అక్కడ కదండి. కోడలు ఉత్తమురాలుగా ఉండే ప్రయత్నం చేసినా అత్త ఉండనివ్వదు. ఏదో ఒక సాకు చెప్పో, ఏదో ఒక పని చెప్పో, ఏదో ఒక బ్లేమ్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక విషయంలో, అంటే దీని యొక్క మీనింగ్ చెప్తున్నాను, అందరూ అలా ఉంటారని నేను చెప్పట్లే. ఆ పాతకాలంలో ఉన్న సామెత ఇది, మనకు అర్థమవుతుంది కాబట్టి చెప్తున్నాను. కోడలు ఎందుకు గుణవంతురాలుగా ఉత్తమరాలుగా ఉండలేదు అని అంటే, అత్త ఏదో ఒక పని చెప్పి, ఏ అమ్మా ఈ పని చేసావు, ఆ పని చేసావు, అలా చేసావు, ఎందుకు చేసుకోవట్లేదు, ఏదో ఒక విషయంలో తనని సతాయించడము, లేకపోతే తనని ఇబ్బంది పెట్టడము అనేది జరుగుతుంటుంది. కాబట్టి ఈ కోడలు ఉత్తమరాలుగా ఉండడానికి ఎంత ప్రయత్నం చేసినా ఉండనివ్వదు అత్త. అలాగే కోడలు అత్త విషయంలో కూడా మంచిదానిగా ఉండే ప్రయత్నం చేసినా అత్త మంచిదానిగా ఉండలేదు. ఎందుకు? కోడలు ఏదో ఒక పని చెప్పి భర్తకు, లేకపోతే తన కుమారునికి ఏదో చెప్పి, మీ అమ్మగారు ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు అని చెప్పేసి తన మీద ఏదో ఒక బ్లేమ్ వేసే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఏం జరుగుతుంది ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇద్దరు ఒకే చోట ఉన్నప్పుడు ఒకరు మంచివారిగా ఉండలేరు. ఉండకపోవడానికి కారణము ఉండనివ్వదు. ఉండనివ్వని పరిస్థితులు అలా వస్తూ ఉంటాయి కదండి. ఈ సందర్భం మనకు తెలుసు కాబట్టి మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇదే విషయము ఎగ్జాక్ట్గా ఏతేను తోటలో జరిగింది. ఇట్లాంటి సందర్భమే మనం ఏతేను తోటలో చూస్తాం. అత్త లేకపోతే కోడలు గుణవంతురాలుగా ఉండడము పెద్ద సమస్య కాదు కదండి. అక్కడ అత్తనే క్యారెక్టర్ లేకపోతే కోడలు గుణవంతురాలుగా ఉత్తమురాలుగా ఉండగలదు. ఎందుకు? వేరే వాళ్ళు తన ఆ ఇంటికి తనే బాస్ అవుతుంది కాబట్టి, తను ఏది చెప్పినా ఎవరు అడిగేవాళ్ళు లేరు కాబట్టి చేసుకుంటూ పోతుంది. తన పనులు ఉత్తమురాలుగా ఆ ఇంట్లో పెద్దదిగా, ఉత్తమురాలుగా, మంచిదానిగా ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఏతేను తోటలో జరిగింది అదే. దేవుడు ఏతేను తోటలో
మంచి చెడ్డల వృక్షాన్ని పెట్టాడు, జీవ వృక్షాన్ని పెట్టాడు కదండి. 2వ అధ్యాయంలో చూస్తాం. జీవ వృక్షాన్ని పెట్టాడు, మంచి చెడ్డల వృక్షాన్ని పెట్టాడు. ఈ పండు తినొచ్చు, ఈ పండు తినొద్దు అని ఆజ్ఞాపించాడు, తింటే చచ్చిపోతావు అని చెప్పాడు. ఇక్కడ దేవుడు ఎందుకు ఏదెను తోటలో ఆ వృక్ష ఫలాన్ని పెట్టాలి, మంచి చెడ్డల వృక్ష ఫలాన్ని పెట్టాలి? పెట్టకుండా ఉంటే సరిపోతుందిగా. ఆదాము అవ్వలు చక్కగా జీవించేవాళ్ళు, ఆత్మీయంగా జీవించేవాళ్ళు, ఆత్మీయంగా బలపడేవారు, దేవుని చిత్తంలో దేవుడు ఏది చెబితే అది చేసుకుంటూ చాలా మంచి వాళ్ళగా ఉండేవాళ్ళు. ఆ వృక్షమే లేకపోతే వీళ్ళ ఆత్మీయ జీవితం చక్కగా ఉండేది. ఆ వృక్షమే లేకపోతే దేవుని ఆజ్ఞ అతిక్రమించే అవకాశమే లేదు కదండి. ఆ వృక్షము లేకపోతే వీరు ఆత్మీయంగా చక్కగా జీవించేవాళ్ళు, దేవుని చిత్తములో, దేవుని స్వరూపములో పోలికలు చేయబడిన వాళ్ళు. దేవుడు ఏదైతే వారి పక్షముగా వాగ్దానం చేశాడో అవన్నీ వాళ్ళు నెరవేర్చుకుంటూ వెళ్ళేవారు. తప్పు చేసి ఉండేవారు ఖచ్చితంగా కాదు. ఆ వృక్షము ఉండడం వలననే వాళ్ళు తప్పు చేశారు కదండి. ఎందుకు పెట్టాల్సింది వచ్చింది? దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, అక్కడ ఆ చెట్టు పెట్టడం వలన దేవుడు ఆదాము అవ్వలను పరీక్షిస్తున్నాడు. ఎందుకు? వాళ్ళు నిత్యత్వములో జీవించాలి, యుగయుగములు తనతో పాటుగా నివాసం చేయాలి. యుగయుగములు నివాసం చేసే వాళ్ళు ఎలా ఉండాలి? ఆయన పోలికలో, ఆయన స్వరూపములో మనిషి చేయబడ్డాడు. ఆయన స్వరూపములో, ఆయన పోలికలో చేయబడిన ఈ మనిషి ఏ విధంగా జీవించాలి అనేది జనరల్గా మనం ఆలోచన చేస్తాము. ఒక తండ్రి తన బిడ్డలు ఏ విధంగా జీవించాలి అని అనుకుంటారు? తనను పోలి తనకు కలిగి ఉన్న లక్షణాలు మంచి పిల్లలుగా ఉండాలనే, చెడుకు దూరంగా ఉండాలని, తప్పు చేయకుండా ఉండాలనే ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారు. తండ్రి కూడా అదే కోరుకున్నాడు. తప్పు చేయకుండా, పాపము చేయకుండా, పరిశుద్ధంగా, పవిత్రంగా జీవించాలి అన్నది దేవుని ఉద్దేశం. వారి యొక్క పవిత్రత ఎప్పుడు బయటపడుతుంది? వారి పరిశుద్ధత ఎప్పుడు బయటపడుతుంది? తప్పు చేసే అవకాశము ఉండి తప్పు చేయనప్పుడే కదా కదండి. అత్త ఉండి కోడళ్ళు గుణవంతురాలు, ఉత్తమురాలు అనిపించుకోవడంలోనే గొప్పతనం ఉంది. కోడలు గొప్పతనం. కోడలు పెట్టుకొని అత్త మంచిది అనిపించుకోవడంలోనే గొప్పతనం ఉంది. అత్త లేకుండా కోడలు గుణవంతురాలు అనిపించుకోవడం పెద్ద సమస్య అంటారా? ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. అత్త ఉండి కూడా కోడలు గుణవంతురాలు అయినప్పుడు అది గొప్పతనం. తను సర్దుకుంటూ అన్ని మంచి పనులు చేసుకుంటూ, అత్త అన్న ప్రతి మాటను ఓర్చుకుంటూ, సహిస్తూ, భరిస్తూ ఆ ఇంటిలో ఒక గొప్ప ఆత్మీయురాలిగా, లేకపోతే గుణవంతురాలుగా, మంచిదానిగా కనిపిస్తుంది కదా చుట్టుపక్కల వాళ్ళకి. ఆ లక్షణాలు బయటపడినప్పుడు ఆ కోడలు ఉత్తమురాలు అనిపిస్తుంది, గుణవంతురాలు అనిపిస్తుంది. అత్త లేనప్పుడు ఉండడం గొప్ప విషయమా? ఖచ్చితంగా కాదు కదా. ఎన్ని తప్పులు చేసినా అవి బయటికి రావు, చెప్పేవాళ్ళు ఉండరు కాబట్టి, చూసేవాళ్ళు ఉండరు, బయటపడవు కాబట్టి. దేవుడు ఏం కోరుకుంటున్నాడు మన నుంచి? రోబోస్ను కోరుకోవట్లా, ఒక మిషన్స్ను కోరుకోవట్లా. ఆయన చెప్పినది చెప్పినట్టుగా వినేవాళ్ళు కోట్ల దేవదూత గణాలు ఆయనకు ఉన్నాయి. దేవదూతలు ఉన్నారు ఆయనకి. ఇది చెప్తే ఈ పని చేయమంటే చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఆయనకి. అలా చెప్పిన పని చేసేవాళ్ళు కాదు ఆయనకు కావాల్సింది. అందుకోసం ఆయన సృష్టిని చేయలా. మరి ఎందుకోసం చేశారు? ఆయన స్వరూపములో, ఆయన పోలికలో చేయబడిన ఆయన బిడ్డలు ఆయనను పోలి జీవించాలి, ఆయనను పోలి ప్రవర్తించాలి. తప్పు చేసే అవకాశం ఉన్నా పాపము ఎదురుగా పెట్టుకొని కూడా పాపము లేని వారిగా, పాపము చేయని వారిగా, శోధింపబడని వారిగా జీవించాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. జయించే వారిగా ఉండాలి కదండి. ఆయన లక్షణాలు కలిగిన జీవితం జీవించాలి అన్నది దేవుని ఉద్దేశం. అందుకనే ఆయన ఆ చెట్టును అక్కడ పెట్టాడు. అప్పుడేగా వారి యొక్క గొప్పతనమో, లేకపోతే వారి యొక్క ఆత్మీయత, దేవుని మాటకు ఎంతవరకు వాళ్ళు విలువిస్తున్నారు, జీవిస్తున్నారు అనే విషయము అప్పుడు బయటపడుతుంది. ఇది ప్రతి క్రైస్తవుడు కూడా ఆలోచించాలి. వాళ్ళు వెళ్తున్న జీవితాలలో
అనుభవించిన సందర్భాలే ఇవన్నీ. అనుభవపూర్వకంగా మనం తెలుసుకున్నాం. పాపం చేసే అవకాశం ఖచ్చితంగా ప్రతి క్రైస్తవునికి వస్తుంది. తప్పు చేసే అవకాశం ప్రతి క్రైస్తవునికి వస్తుంది. ఎప్పుడు క్రైస్తవుడు తనను తాను విశ్వాసిగా ప్రూవ్ చేసుకోగలడు, లేకపోతే దేవుని చిత్తంలో నడవగలడు, దేవుని చేత నమ్మకమైన వాడు శభాష్ అనిపించుకోగలడు? తప్పు చేయనప్పుడు, అవకాశము దొరికినా తప్పు చేయనప్పుడు, పాపం చేసే అవకాశం దొరికినా తప్పు చేయనప్పుడు. ఒక వ్యక్తి ఒక మురికి కాలువని దాటుకుంటూ వెళ్తున్నప్పుడు కంపు కొడుతున్న ఆ మురికి కాలువను దాటి వెళ్ళాలి. ఆ వ్యక్తి ఏం చేస్తాడు? ముక్కు మూసుకొని గబగబా దాటి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. అంటే అర్థం ఏమవుతుంది? ఆ వ్యక్తి ఆరోగ్యకరంగా ఉన్నాడు, ఆ వ్యక్తి యొక్క సెన్సెస్ సరిగా పనిచేస్తున్నాయి అని అర్థం కదండి. కంపు వస్తున్నప్పుడు ముక్కు మూసుకుంటున్నాడు అంటే ఏమర్థం? ముక్కు చక్కగా పనిచేస్తుంది కాబట్టి మూసుకొని గబగబా వెళ్ళిపోతున్నాడు. తన ఆరోగ్యంగా ఉన్నాడు, తన సెన్సెస్ సరిగా పనిచేస్తున్నాయి అని అర్థం. అప్పుడేగా తెలిసింది ముక్కు పనిచేస్తుందని. అలా కాకుండా ఆ వ్యక్తి ఆ కాలువ దగ్గరే నిలవబడ్డాడు అనుకోండి, అలాగే నిలబడిపోయాడు. అర్థం ఏమవుతుంది? ఆ వ్యక్తిలో ఏదో సమస్య ఉంది, సెన్సెస్ పనిచేయట్లా. ముక్కు మూసుకోవట్లేదు అని అంటే సెన్సెస్ ముక్కు సరిగా పనిచేయట్లా, అనారోగ్యంతో ఉన్నాడు, ఏదో సమస్యతో ఉన్నాడు ఆ వ్యక్తి. ఆ మురికి అంటే ఇష్టంగా ఉంది తనకి. ఎప్పుడు బయటపడింది ఆ వ్యక్తి మంచి ముక్కు సరిగా పనిచేస్తుందని? బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడే. బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు ముక్కు పనిచేస్తుందా లేదా అనేది తెలుస్తుంది. ఎగ్జాక్ట్గా అదే ఆత్మీయుడు అని ఎప్పుడు బయటపడుతుంది? విశ్వాసి అని ఎప్పుడు బయటపడుతుంది? ఆత్మీయతలో ఎప్పుడు ఎదుగుతాము, ఎప్పుడు బలపడతాము అని అంటే తప్పు చేసే అవకాశం వచ్చినప్పుడు, బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు, పాపము మన జీవితంలో ప్రవేశించే అవకాశం ఉన్నప్పుడు, శోధనలు ఎదురైనప్పుడు, అప్పుడే ఒక విశ్వాసి ఎంతవరకు బలంగా ఉన్నాడు, ఎంతవరకు విశ్వాసంలో ఉన్నాడు అనే విషయం అర్థమవుతుంది కదండి. పాపము లేకుండా నేను ఆత్మీయంగా ఉన్నాను అనిపించుకోవడం పెద్ద గొప్పతనం ఏం కాదు. పాపం చేసే అవకాశం లేకుండా నేను ఆత్మీయుణ్ణి అనిపించుకోవడం గొప్పతనమా? గొప్పతనం కానే కాదు అది. పాపం చేసే అవకాశం ఉండి కూడా చేయకపోవడమే గొప్పతనం. అది క్రీస్తును పోలిన జీవితం, లేకపోతే ఆయన స్వరూపములో, ఆయన పోలికల్లో చేయబడడానికి కారణం అది. ఇది మనకు అర్థం అవ్వాలి. శోధనలు ఖచ్చితంగా వస్తాయి. ఎందుకు? ఇందాక అత్త కోడలుని ఉత్తమరాలుగా ఉండనివ్వదు. ఏదో ఒక పని చేత, ఏదో ఒక మంచిగా చేస్తున్నా కానీ ఏదో ఒక బ్లేమ్ చేసి, ఏ విధంగా అయితే తనను సతాయించే ప్రయత్నం చేస్తుందో, ఎగ్జాక్ట్గా దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో చేయబడిన నీవు నేను ఆత్మీయంగా జీవిస్తున్నప్పుడు అత్తలాంటి సాతాను, నేను వారిని పోల్చట్లేదండి, క్షమించండి, అలా అర్థం చేసుకోదు, అర్థమవుతుందని చెప్తున్నాను. అంటే సాతాను మనల్ని ఏం చేస్తాడు? దేవుని స్వరూపాన్ని కోల్పోయేలా చేస్తున్నాడు, దేవుని పోలికను కోల్పోయేలా చేస్తాడు. వాడు చేసే పని అది. ఏదో ఒక బ్లేమ్, ఏదో ఒక పాపము, ఏదో ఒక శోధన నీకు ఖచ్చితంగా వస్తుంది. శోధన రాకపోతే ఆలోచించాలి. శోధన రాకపోతే క్రైస్తవుడు కానే కాదు. ఖచ్చితంగా శోధన వస్తున్నప్పుడు భయపడాల్సిన అవసరం ఖచ్చితంగా లేదు. ఆనందించాలి, సంతోషించాలి మనం శోధన గుండా వెళ్తున్నాము అని అంటే కదండి. ముక్కు మూసుకుంటున్నాడు అంటే అర్థం ఏంటి? ఆరోగ్యంగా ఉన్నాడు అని అర్థం. శోధనలు వస్తున్నాయంటే అర్థం ఏంటి? మనం ఆత్మీయంగా జీవించే ప్రయత్నం చేస్తున్నాము అని అర్థం. ఆత్మీయంగా బలపడే ప్రయత్నం చేస్తున్నాము, మనము రైట్ పాత్లో ఉన్నాము, క్రీస్తు మార్గంలో వెళ్తున్నాము అని అర్థం. శోధనలు ఖచ్చితంగా వస్తాయి, దానిని జయించడానికి ప్రయత్నం చేయాలి కదండి. శోధనలు ఖచ్చితంగా రాక ధన్యుడు అని అంటున్నాడు. యాకోబు పత్రికలో ఒక మాట చూపిస్తాను మీకు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతాను. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. శోధన సహించువాడు ధన్యుడు అంటే శోధన వస్తుందనా రాదనా? శోధనలు వస్తాయి. శోధనను సహించినవాడు ధన్యుడు, భరించినవాడు ధన్యుడు కదండి. భరించినవాడు, సహించిన వాడికే జీవ కిరీటం. అతడు శోధనకు నిలిచిన వాడై, శోధన వచ్చినప్పుడు నిలవబడాలి. ఆ శోధన వచ్చిందంటే నువ్వు ఆత్మీయుడివి, ఆత్మీయురాలుగా జీవిస్తున్నావు అని అర్థం.
దేవుని మార్గంలో నడిచే ప్రయత్నం చేస్తున్నావు అని అర్థం. నిలువబడినప్పుడే నీకు జీవ కిరీటం, నిలువబడినప్పుడే నీకు పరలోక రాజ్యం, నిలువబడినప్పుడే నువ్వు ఆత్మలో ఎదుగుతున్నట్టు, పాపమును తిరస్కరించినప్పుడే నువ్వు ఆత్మలో ఎదుగుతున్నట్టు, పాపానికి దూరంగా జీవిస్తున్నట్టు. ప్రార్థన చేసుకుంటుంటే నాకు శోధనలు వస్తున్నాయి అని అంటే మంచిది, అది మంచి సైన్, అది గుడ్ సైన్. అది అలా అని నేను దూరంగా, వాడి యొక్క ఉద్దేశం ఏంటి? దేవునికి దూరంగా వెళ్ళాలని, దేవుని చిత్తంలో నుంచి నువ్వు తప్పిపోవాలన్నది వాడి ఉద్దేశం. కాబట్టే శోధనలు తీసుకొని వస్తాడు. అనేక రకాలుగా శోధనలు వస్తాయి. అది ఏ విధంగా చేతనైనా కానీ పాపం చేసే అవకాశము ఖచ్చితంగా వస్తుంది. దూరం చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు సాతాను. నేను ఇప్పుడు ప్రార్థన చేసుకోకుండా ఉంటే, వాక్యము చదవకుండా ఉంటే నాకు శోధనలు రావట్లేదు అంటే వాడికి కావాల్సింది అదే. కాబట్టి నువ్వు దూరంగా ఉండాలి, శోధనలు రావు, అప్పుడు ఖచ్చితంగా రావు. లోకంలో జీవిస్తున్నప్పుడు, లోకంలో ఆల్రెడీ జీవించేస్తున్నాం, దానికి తీర్పు తీర్చబడింది కదండి. శోధనలు రావట్లేదు అని అంటే మనము తప్పుడు మార్గంలో ఉన్నాము అని అర్థం, సరైన మార్గంలో లేము. ఆత్మీయులు శోధింపబడాలి. ఏదో విధం చేత పాపం చేసే అవకాశం ఖచ్చితంగా వస్తుంది. చూపు ద్వారా, ఆలోచనల ద్వారా, తలంపుల ద్వారా, క్రియల ద్వారా, ఏ సమయంలో 24/7 వాడు ట్రై చేస్తూనే ఉంటాడు. నిలవబడినప్పుడే నీకు జీవ కిరీటం, సహించినప్పుడే జీవ కిరీటం. శోధన సహించాలి, భరించాలి కదండి. ఇంకొక మాట మీకు చూపిస్తాను. ఆదికాండము 25వ అధ్యాయము 25వ అధ్యాయంలో 23వ వచనాన్ని చదువుతాను నేను. 2 జనములు నీ గర్భంలో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండను. పెద్దవాడు చిన్నవాడికి దాసుడిగా ఉండాలి. పెద్దవాడు చిన్నవాడికి దాసుడు. ఎవరి గురించి రాయబడిందో మనకు తెలుసు. ఎవరి గురించి రాయబడింది ఇక్కడ? ఏశావు గురించి, యాకోబు గురించి కదండి. ఏశావు గురించి, యాకోబు గురించి, దాని గురించి నేను డీటెయిల్స్ చెప్పట్లేదు. ఇద్దరు ఉన్నారు కడుపులో, రిబ్కా కడుపులో ఇద్దరు ఉన్నారు. ఇద్దరు గొడవ పడుతున్నారు కదా, కొట్లాడుతున్నారు ఇద్దరు. ఆ రెండు కూడా 2 జనపదాలు, 2 రాజ్యాలుగా తర్వాత తయారయ్యాయి, యాకోబు, ఏశావు. అయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటి? పెద్దవాడు చిన్నవానికి దాసుడవ్వాలి. పెద్దవాడెవడు? ఏశావు. చిన్నవాడు యాకోబు. యాకోబుకు దాసుడవ్వాలి. ఎందుకు దాసుడవ్వాలి? చిన్నవానికి ఏశావు ఎందుకు దాసుడవ్వాలి? ఏశావు పెద్దవాడు ఎందుకు దాసుడవ్వాలి? ఇక్కడ ఆత్మీయ పాఠాలను ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. ఏశావు శరీరానుసారమైన మనస్సుకు సాదృశ్యంగా ఉన్నాడు. యాకోబు ఆత్మానుసారమైన మనస్సుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఇవి డీటెయిల్గా చెప్తే దానికి టైం పడుతుంది కాబట్టి నేను చెప్పట్లా, బ్రీఫ్గా చెప్తున్నాను. ఏశావు శరీరానుసారమైన మనస్సుకు సాదృశ్యంగా ఉన్నాడు, శరీరానికి సాదృశ్యంగా ఉన్నాడు, శరీర క్రియలకు సాదృశ్యంగా ఉన్నాడు. యాకోబు కూడా మోసగాడే. యాకోబు మీనింగే మోసగాడు. ఏశావు తప్పు చేశాడు, మోసం చేశాడు, జ్యేష్ఠత్వాన్ని విడిచిపెట్టాడు, దేవుని ఆజ్ఞను ధిక్కరించాడు, దేవునికి వ్యతిరేకంగా జీవించాడు. కానీ యాకోబు పేరు కూడా మోసగాడే. యాకోబు కూడా మోసం చేశాడు, అన్న ఆశీర్వాదాలను తీసుకున్నాడు, తప్పు చేసి మోసం చేసి. తను కూడా మోసగాడే. ఇద్దరు తప్పు చేసిన వాళ్ళే. అయినప్పటికీ రోమీయులకు రాసిన పత్రికలో అక్కడ ఒక మాట అంటాడు, నేను ఏశావును ద్వేషించి తిని యాకోబును ప్రేమించి తిని అని రాయబడింది కదా. ఆ మాట చూడండి, కావాల్సి 9వ అధ్యాయం 12-13 వచనాల్లో మీకు కనపడుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 9:12-13 వచనాల్లో ఏశావును నేను ద్వేషించాను, యాకోబును ప్రేమించాడు. ఎందుకు యాకోబును ప్రేమించాడు, ఎందుకు ఏశావును ద్వేషించాడు? ఇద్దరు తప్పు చేసిన వాళ్ళే, ఇద్దరు మోసం చేసిన వాళ్ళే. కానీ వారిద్దరిలో ఉన్న ఒక తేడా ఏంటంటే, ఏశావు భ్రష్టుడై మారు మనస్సు పొందని వాడు ఏశావు. శరీర కార్యాలు మారు మనస్సు పొందని జీవితం అది. కానీ యాకోబు జీవితం ఏంటి? మారు మనస్సు పొంది, తప్పు తెలుసుకొని, ఒప్పుకొని ఇజ్రాయేలుగా మార్చబడ్డాడు. అందుకు యాకోబును ప్రేమించాడు దేవుడు. అంటే అర్థం ఏంటి? శరీరానుసారమైన మనస్సును దేవుడు ద్వేషిస్తున్నాడు, ఆత్మానుసారమైన మనస్సును దేవుడు ప్రేమిస్తున్నాడు.
శరీరానుసారమైన మనస్సు, ఆలోచనలు, క్రియలు మరణాన్ని తీసుకొస్తాయి. ఆత్మానుసారమైన జీవితము జీవాన్ని తీసుకొని వస్తుంది, పరలోక రాజ్యానికి చేరుస్తుంది. ఒక వ్యక్తిలో ఈ 2 లక్షణాలు ఉన్నాయి. మీ అంతకు మీరు ప్రశ్నించుకోండి. మీ వయసు ఎంతనో మీకు తెలుసు. మీరు ఎన్ని సంవత్సరాల క్రితం ఈ లోకంలో పుట్టారో మీకు తెలుసు. మీ వయస్సు ఇంత అని ఒక 30 40 ఉంటుంది. 25 10 ఎంత ఒక వయసు ఉంటుంది కదా, 35 40 30 సంవత్సరాలు అనుకుందాం. మీ వయసు 30 సంవత్సరాలు. మీరు రక్షణ పొందిన తర్వాత, రక్షించబడిన తర్వాత ఏ రోజు రక్షించబడ్డారో ఆ రోజును జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు మీ వయసు ఎంతనో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీరు ఈ లోకంలోకి వచ్చిన వయసు 30 సంవత్సరాలు. రక్షించబడినప్పుడు ఒక 10 సంవత్సరాల కిందట రక్షించబడ్డారు అనుకుందాం. అంటే ఆత్మీయంగా మీ వయస్సు 10 సంవత్సరాలు, ఈ లోకములో మీ వయస్సు 30 సంవత్సరాలు. ఆత్మీయంగా 10 సంవత్సరాలు, ఆత్మీయ జీవితం 10 సంవత్సరాలు, ఈ లోకంలో వయస్సు 30 సంవత్సరాలు. ఇక్కడ అర్థం ఏంటి? పెద్దవాడు చిన్నవాడికి దాసుడవ్వాలి అని అంటే ఈ లోకంలో ఉన్న ఈ వయస్సు, ఈ మనస్సు, ఈ 30 సంవత్సరాలు 10 సంవత్సరాల ఆత్మీయ జీవితానికి దాసుడిగా ఉండాలి అని అర్థం. 10 సంవత్సరాలుగా జీవిస్తున్న ఈ ఆత్మీయ జీవితానికి దాసుడిగా ఉండాలి. అప్పుడు మాత్రమే నాకు పరలోక ఆత్మ ఓవర్కమ్ చేయాలి శరీరాన్ని. శోధనలు వస్తాయి, తప్పు చేసే అవకాశం వస్తుంది, పాపం చేసే అవకాశం వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? నేను నిజంగా ఆత్మీయున్నే అయితే, నేను ఆ ఆత్మీయ జీవితం జీవిస్తున్న వాన్నే అయితే, రక్షణ అనుభవం నాకు ఉంటే, నిజమైన రక్షణ అనుభవం నాకు ఉన్నట్లయితే, క్రైస్తవుని అని పేరు పెట్టుకున్నట్లయితే, నా వయసు 10 సంవత్సరాలు, ఆత్మీయ జీవితం చిన్నది కదా. ఈ లోకంలో పుట్టిన వయసును ఆత్మీయ జీవితం కంపేర్ చేస్తే ఆత్మీయ జీవితం చిన్నదే. యాకోబు లాంటి జీవితం జీవించాం మనం కూడా. కానీ మారు మనస్సు పొంది రక్షణ తీసుకున్నాము, రక్షణలోకి వచ్చాము, పేరు మార్చుకున్నాము క్రైస్తవునిగా. అలాంటప్పుడు ఎలాంటి జీవితం జీవించాలి? క్రైస్తవ జీవితమే జీవించాలి. శరీరానుసారమైన జీవితం కాదు జీవించాల్సిందే. శరీరానికి శోధనలు వస్తుంటాయి. ఈ శరీరము లోకాధికారి చేతిలో ఉంది. శరీరాన్ని ప్రేరేపించే ప్రయత్నం చేస్తాడు, శోధనలు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాడు. పాపము చేసే అవకాశాన్ని వాడు పదే 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 గుర్తు చేస్తాడు, అవకాశాల వైపు మనల్ని మళ్ళిస్తాడు కూడా. అలాంటప్పుడు నేను ఆత్మీయునని ఎలా చెప్పుకుంటాను? తప్పు చేస్తున్నప్పుడు, పాపం చేస్తున్నప్పుడు నేను ఆత్మీయుని ఎలా అవుతాను? కాదుగా. అందుకనే ప్రకటన గ్రంథంలో సంఘాలకు రాస్తున్నప్పుడు మీరు గమనించినప్పుడు జయించిన వానికి అని రాయబడింది. జయించిన వానికి నేను ఇది ఇస్తాను, జయించిన వానికి నేను ఇది ఇస్తాను. జయించిన వారము మనము. క్రైస్తవుడు అంటే జయించినవాడు. ఆయన స్వరూపములో, ఆయన పోలికలో మనం చేయబడ్డాం. ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడో జనరల్గా మన నుంచి ఆయన లక్షణాలను ఎక్స్పెక్ట్ చేస్తాడు కదా. తప్పు చేసేవాడిగా ఉండాలన్నది ఆయన ఉద్దేశం కాదు, పాపం చేస్తూ జీవించాలన్నది ఆయన ఉద్దేశం కాదు. ఒక వ్యక్తి కలెక్టర్ అవ్వాలి అని అనుకున్నాడు, ఒక కలెక్టర్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ లోకంలో చదువు రాని వారు ఉన్నారు, చదువుకుంటున్న వారు ఉంటున్నారు. కలెక్టర్ చదవాలి అని అనుకున్నప్పుడు ఆ వ్యక్తి ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకున్నంత వరకు కనీసం 18 గంటలు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఆ వ్యక్తి కలెక్టర్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళు వారి యొక్క షెడ్యూల్ను గమనించినట్లయితే ఎవరితో స్నేహం చేయరు, బయటికి కనపడరు. వాళ్ళు ఎప్పుడు చదువుతూనే ఉంటారు, ప్రతి విషయాన్ని వాళ్ళు స్టడీ చేస్తూనే ఉంటారు. చదువు రాని వాడిని జ్ఞాపకం చూడండి ఒకసారి. చదువు రాని వాడు పనులు చేసుకుంటున్న వాడిని చూడండి. ఎప్పుడు లేస్తాడు? 9 గంటలకు లేస్తాడు, 10. వాడి ఇష్టం. చదువు కలెక్టర్ అవ్వాలి అనుకున్న వాడికి ప్రయత్నము, వాడి కష్టము, చదువు రాని వాడు పడుతున్న కష్టాన్ని ఒకవేళ కంపేర్ చేసుకుంటే ఎవరు ఎక్కువ కష్టపడుతున్నారు? కలెక్టర్ చదవడానికి ప్రయాసపడుతున్న వాడు ఎక్కువ కష్టపడుతున్నాడు కదా. ఎందుకు ప్రయాసపడుతున్నా? ఈ కష్టము చదువు రాని వాడికి ఉంటుందా? ఖచ్చితంగా ఉండదు. వాడిష్టం, తన ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు. పనికి వెళ్తే వెళ్ళొచ్చు, లేకపోతే లేదు. కానీ ఈ వ్యక్తి అలా కాదు. ఎందుకు కష్టపడుతున్నాడు? కలెక్టర్ అనే పొజిషన్లోకి నేను వెళ్ళాలి కాబట్టి, కలెక్టర్గా నేను అనుభవించాలి ఆ పోస్ట్ని. అది తన యొక్క డ్రీమ్ కదండి. మరి క్రైస్తవుని యొక్క డ్రీమ్ ఏంటి? తనకు కూడా ఒక ఆలోచన ఉన్నట్లయితే నిత్యము దేవునితో నివాసం చేయాలి, జీవించాలి అన్నది క్రైస్తవుని యొక్క డ్రీమ్ కాదా? ఆయనతో పాటు నివాసం చేయాలన్నది క్రైస్తవుని యొక్క ఉద్దేశం కాదా? అందుకనే కష్టపడాలి, శ్రమపడాలి.
శోధన సహించాలి, భరించాలి, తప్పదు. ఎదిరించాలి, నిలవబడాలి. నిలిచిన వారికే జీవ కిరీటం. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. మనం చదువు రాని వాళ్ళం, లోకంలో ఉన్న వారికి కలెక్టర్ అవ్వడానికి అవకాశం లేదు. కలెక్టర్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకే కలెక్టర్ అయ్యే అవకాశం ఉంది. అది ఊరికే రాదు. పరలోక రాజ్యం అనేది ఊరికే రాదు. దేవునితో యుగయుగములు జీవించేది అనేది ఊరికే రాదు. అది స్వతంత్రించుకోవలసినది, సంపాదించుకోవాలి. ఎదురయ్యే సమస్యలను అధిగమించాలి, శోధనలను జయించాలి. చిన్న మాట చదివేసి ముగించే ప్రయత్నం చేస్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనకు తెలిసినదే. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము చదువుతాను. మనము కూడా ప్రతి భారమును సులువుగా చుక్కులో పెట్టు పాపమును విడిచి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. క్రీస్తు వారి గురించి ఏమని రాయబడింది? ఆయన ఏం చేస్తున్నాడంట? సిలువను సహించాడు, అవమానాలను భరించాడు, నిందలను భరించాడు, ఎన్నో శ్రమల గుండా ఆయన వెళ్ళాడు. ఎందుకు? తన ముందు ఉంచబడిన ఆనందం. ఏంటి ఆనందము? తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఆయన కూర్చున్నాడు. యుగయుగములు ఇప్పుడు ఆయన పరిపాలన చేస్తున్నాడు క్రీస్తు వారు. మరి క్రీస్తును వెంబడిస్తున్నప్పుడు నా యొక్క గురి ఏమై ఉండాలి? ఆయనేగా. నాకు అవమానాలు వస్తాయి, నాకు నిందలు వస్తాయి, నాకు శోధనలు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. వాటన్నిటిని సహించాలి, భరించాలి, వాటన్నిటిని విడిచిపెట్టాలి, వాటికి నిలవబడాలి. ముందున్న ఆనందము కొరకై నేను పరిగెత్తాలి, నేను ముందుకు వెళ్ళాలి. నేను కుడి పార్శ్వమున కూర్చోవాలి, క్రీస్తు వారి యొక్క కుడి పార్శ్వమున నేను కూర్చోవాలి అని అంటే, ఆయనతో యుగయుగంలో జీవించాలి అని అంటే వీటన్నిటిని నిర్లక్ష్య పెట్టాలి, నేను వీటన్నిటిని విడిచిపెట్టాలి నేను కదండి. సహించాలి, ఖచ్చితంగా భరించాలి, విడిచిపెట్టాలి, శోధనకు నిలిచిన వాళ్ళముగా ఉండాలి. కాబట్టి ఆలోచన చేద్దాం. శోధనలు వస్తున్నాయి అని అంటే అది మన మేలు కొరకే, ఆత్మీయంగా బలపడడానికే, ఆత్మీయంగా మరొక అడుగు ముందుకు వేయడానికే, దానిని సహించడానికి, దానిని ఓవర్కమ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. అందుకే పౌలు గారు అంటారు, నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను అంటాడు. నన్ను బలపరిచేది ఆయన బలపరుస్తాడు, ఖచ్చితంగా సహాయం చేస్తాడు. నిలవబడేటప్పుడు ఆయన మనల్ని బలపరుస్తాడు. కాబట్టి నేను అన్నీ చేయగలుగుతున్నాను అంటున్నాడు. ఇంత గొప్ప విశ్వాస జీవితాన్ని ఎలా జీవించగలిగాడు పౌలు గారు? దేవుడు తనను బలపరిచాడు కాబట్టి ప్రతి పరిస్థితుల్లో తోడుగా ఉన్నాడు. ఎక్కడా విడిచిపెట్టలేదు పౌలు గారిని. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు, నిన్ను నన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు. క్రైస్తవునిగా నువ్వు జీవిస్తున్నాము అని అంటే, ఆయన పేరు పెట్టుకున్నాము అని అంటే, ఆయన పక్షంగా ఆయన చేయాల్సిన పనులు ఆయన ఖచ్చితంగా చేస్తాడు. ఆయన మనల్ని బలపరుస్తూనే ఉంటాడు. ఆత్మీయంగా స్థిరపరచడానికి ఆయన మనల్ని తన స్వరూపంలో చేసుకున్నాడు. విడిచిపెట్టడానికి కాదు, నరకానికి పాత్రులం అవ్వడానికి కానే కాదు. ఆయన బలపరుస్తూ ఉన్నప్పుడు నేను చేయాల్సిందేంటి? సమస్తము చేసేవాడిగా నువ్వు స్థిరపడాలి, సిద్ధపడాలి. సమస్తము చేయగలను అని పౌలు గారు మాత్రమే కాదు, నేను కూడా అనాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. అలా జీవించాలన్నది దేవుని ఉద్దేశం. ఆయన బలపరుస్తాడు మనల్ని. బలపరుస్తున్నప్పుడు మనం స్థిరపడడానికి ప్రయత్నం చేద్దాం. శోధనలను ఎదిరించే ప్రయత్నం చేద్దాం. శోధనలను జయించి క్రీస్తు వారిచ్చే ఆ జీవ కిరీటాన్ని ఆత్మీయంగా బలపడుతూ అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండే ప్రయత్నం చేద్దాం. దేవునికి మహిమకరంగా జీవిద్దాం. హల్లెలూయా.